నమస్తే, నేను అయోధ్య రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ అండ్ ద టీఎస్కేసీ కోఆర్డినేటర్, జీడీసీ సిద్దిపేట్. విద్యార్థులకి ఈరోజు మీకు వచ్చినటువంటి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి కొరకు కెరీర్ గైడెన్స్ సెల్ మరియు టీఎస్కేసీ సిద్దిపేట్ తరపున మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ ఆన్లైన్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాము. కావున విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్ల సీజన్ ఏదైతే స్టార్ట్ అయిందో, మరి ఆ సీజన్ సందర్భంలో మీకు ఎంట్రన్స్ల పైన ఒక అవగాహన ఉండడానికి అనేది ఈ చిన్న ప్రజెంటేషన్ మీ ముందు ఉంచుతున్నాను. మరియు ఒకవేళ విద్యార్థులు కనుక పీజీ ఎంట్రన్స్లకు కానీ ఇతరత్ర ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ మీరు ప్రిపేర్ కావాల్సినట్టయితే ముందుగా మీకు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశంలో దాదాపుగా మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక క్యారియర్ డిగ్రీ తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ చదివేటప్పుడు మనకి ఎలాంటి కూడా ఒత్తిడి అనేది ఉండదు. కానీ ఒకసారి డిగ్రీ పూర్తయిన తర్వాత మరి ఇప్పుడు అవుతున్న ఫైనల్ ఇయర్, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరి వారికి ఒక డౌట్ ఉంటుంది, ఎటు వెళ్ళాలనేటువంటి సందేహం మనసులో తోస్తుంది. కాబట్టి మరి ఈ సందర్భంలో ఒక క్లారిటీ, ఒక క్లియర్ పాత్ అనేది మీకు ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. మరి ఆ క్యారియర్ పాత్లో ఎవరైనా అడిగినట్టయితే వారు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన అది ఎవరు చెప్పినా అది కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ నిర్ణయించుకోవాల్సింది మనమే. మీరు చూడండి, రైట్ వే ఇటు నుండి చూసినా రైట్ వే ఉంది, అటు నుండి చూసినా రైట్ వేనే ఉంది. సో ఆ కన్ఫ్యూజన్లో ఏం నిర్ణయించుకోవాలి, ప్లానింగ్ వాట్ నెక్స్ట్ అనేది క్లియర్గా ఉండడానికి మరి మనం ఖచ్చితంగా కూడా ఈ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక గోల్ అనేది, ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఆ గోల్ అచీవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నించుకోవచ్చు. అదేవిధంగా మనం ఆ గోల్ అచీవ్ చేయాలి అంటే తప్పకుండా మనం ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో అనేది గోల్ కీపింగ్ అనేది మన దృష్టిలో ఉండాలి. ఆ గోల్కి అనుగుణంగా ప్లానింగ్ ఈజ్ మస్ట్. సో చాలామంది విద్యార్థులు కానీ లేదా ఎవరైనా వ్యక్తులు కానీ ఒకటి సాధించలేదు అంటే కారణం ఏంటంటే ఒక కొటేషన్ చెప్తాను మీకు. సో నోబడీ ప్లాన్ టు ఫెయిల్, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ ఎవ్రీబడి ఫెయిల్స్ టు ప్లాన్. కాబట్టి సరైన ప్లానింగ్ ఉన్నట్టయితే మాత్రమే మనం సాధించగలుగుతాం. అయితే ప్లానింగ్ ఉన్నట్టయితే ప్లానింగ్తో సరిపోదు, ఆ ప్లానింగ్ను అమలుపరచుకోవడం, ఎగ్జిక్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి ద టైం బౌండ్. మరి ఇప్పుడు ఎంట్రన్స్లు వస్తున్నాయి, మరి మనకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరి ఎంత సమయం ఉంది, ఆ సమయంలో ఎలా ప్రిపేర్ కాగలను, నోట్స్ ఎలా సేకరించుకోగలను, లేదా ఎవరి యొక్క సహకారం తీసుకోగలను అనేటువంటిది మీరు ఒక క్రమబద్ధ ప్రణాళికలతో దాన్ని మీరు సాధించాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీరు ఏర్పరచుకున్న ప్రణాళిక మరియు దాని ఆచరణ పెట్టడం ఇంపార్టెంట్. అలా చేసినట్టయితేనే మీరు ఖచ్చితంగా గోల్ సాధిస్తారు, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. యూ కెన్ సెలబ్రేట్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో యూ కెన్ డూ ఇట్. అదేవిధంగా మరి ఆ గోల్ సాధించాలంటే ఎవరికి వారు కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ స్లైడ్ ఇండికేట్స్ సెల్ఫ్ కంట్రోల్. సో ఎప్పుడైతే గోల్ ఫోకస్ అంతా కూడా మనం నిర్ధారించుకున్నటువంటి ఒక గోల్ పైన ఉండాలి. మనం స్వయం కంట్రోల్ అనేది స్వీయ క్రమశిక్షణతో మనం మెలిగినప్పుడు మాత్రమే అది సాధించడానికి మనకు వీలవుతూ ఉంటుంది. ఇకపోతే మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం సాధించడానికి 2 అంశాలు. సో దెర్ షుడ్ బి సమ్ కాన్ఫిడెన్స్, ఎస్పెషల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ని క్రూర అక్కడ వైల్డ్ డాగ్స్ ముందు లేదా ఒక చిన్న పిల్లి ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తుంది అనేది దీన్ని తెలియజేస్తుంది. అంటే మీకు ఏదైనా ఉండొచ్చు, గోల్ ఎంత మీరు సాధించాలనుకున్నది ఏమి ఉన్నా కూడా మీకు కాన్ఫిడెంట్గా ఉన్నట్టయితే ఆ గోల్ను అచీవ్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. సో కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా కాన్ఫిడెన్స్తో మరి ప్రణాళికాబద్ధంగా మీరు ఇది ఏర్పరచుకున్నట్టయితే సాధించగలుగుతారు. మరి ఈ సందర్భంలో మీకు ప్రస్తుతం
మన ముందు పీజీ ఎంట్రన్స్ల నోటిఫికేషన్స్ ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఉన్నాయి, ఇంకో కొన్ని ఇవ్వాల్సి ఉంది. మరి ఏవి ఎలిజిబుల్గా ఉంటామన్నప్పుడు మనకు తెలంగాణకు సంబంధించినంత వరకు స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణలో పీజీ సెట్ అనేది కామన్ సెట్ ఒకటి విడుదలవుతుంది. అదేవిధంగా అదర్ యూనివర్సిటీస్లో కూడా మనకు ఏపీలో ఉండేటువంటి యూనివర్సిటీస్ కూడా కొన్ని ఎంట్రన్స్లకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ సెట్, ఇవన్నిటికి కూడా ప్రతి గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఉంటాడు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. వీటితో పాటు ఈరోజు జాతీయ స్థాయిలో పరీక్షలు జాతీయ స్థాయి సంస్థల్లో ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానివ్వండి, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ కామన్ ఎంట్రన్స్లు రిలీజ్ అయ్యి ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది సియు సెట్, అదేవిధంగా ఐఐటీస్లో కానీ మిగతా ఇన్స్టిట్యూట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి జాయింట్ అడ్మిషన్ టెస్టులు కానివ్వండి, జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టులు అనేది ఈరోజు మనము ఎలిజిబుల్గా ఉన్నటువంటి ఎంట్రన్స్లు. అదేవిధంగా ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మన దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఇంకా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇదే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రాముఖ్యమైనటువంటి సైన్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎగ్జామ్ సపరేట్గా ఉంటుంది. ఇక జేఎన్యూకి సంబంధించి కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి పీజీ ఎంట్రన్స్లకు కామన్ సెట్ అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటివి. మరి వీటిపై మీరు అవగాహన కలిగి ఉండి ఏవి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఉంది. సో దీన్ని మనం సియు సెట్ 2020 అంటాం. మీరు ఒకవేళ ఆన్లైన్లో కనుక www.cusetexamination.in వెళ్ళినట్టయితే వివరాలు తెలుస్తుంది. ఈ సియు సెట్ అనేది దాదాపుగా 18 యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్కి, అందులో కొన్ని స్టేట్ యూనివర్సిటీస్, ఇందులో దాదాపుగా 14 సెంట్రల్ యూనివర్సిటీస్ మరియు 4 స్టేట్ యూనివర్సిటీస్కి సంబంధించి ఈ అడ్మిషన్ల కొరకై ఈ ప్రవేశ పరీక్ష అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీరు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీకు 16th మార్చ్ రోజు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ 11th ఏప్రిల్. సో వెరీ ఇంపార్టెంట్, 11th ఏప్రిల్ అనేది మరి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక మిగతాది ఎగ్జామ్ డేట్స్ అయితే కనుక మనం తీసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్. మరి మే 30-31 తేదీల్లో ఈ ఎంట్రన్స్లకు సంబంధించి డేట్స్, పీజీ డేట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ వాటికి సంబంధించి 6-7 జూన్, అదేవిధంగా రిజల్ట్ వచ్చేసి 26 జూన్కి సంబంధించి జూన్ 2020 అనేది మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు దీనికి కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే ఈ సెలవులు వినియోగించుకుంటున్నారో మరి ఆన్లైన్ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లు కానీ లేదా మన కళాశాలలో ఉన్న టీఎస్కేసి మన మెంటర్ సహాయంతో మీరు ఈ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా www.cusetexam.in వెళ్ళినట్టయితే మీకు కావాల్సినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫీజు వివరాలు మరియు అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అదేవిధంగా మరి ఒకవేళ సియు సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఇందులో 2 పార్ట్స్గా ఉంది. పార్ట్ ఏకి సంబంధించి 25 క్వశ్చన్లకు గాను మనకు 25 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా పార్ట్ బిలో తీసుకున్నట్టయితే డొమైన్ నాలెడ్జ్ అంటే కన్సర్న్ సబ్జెక్టుకు సంబంధించి 75 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 75 మార్క్స్ టోటల్గా. ఇది 100 మార్క్స్కి సంబంధించి ఇది ఆబ్జెక్టివ్ తరహాలో ఎంసీక్యూ తరహాలో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్గా ఉంటుంది. సో ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేది గుర్తుంచుకోవాల్సింది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ ఐసెట్ అనేది ఎంబీఏ మరియు ఎంసీఏ చేయాలనుకునేటువంటి విద్యార్థుల కొరకు ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడి ఉంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 6th మార్చ్ రోజు రావడం జరిగింది. ఇక
సబ్మిషన్ అండ్ ద రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 9th March నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్ ఈజ్ 30th April ఉంది. మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ విత్ లేట్ ఫీ 500 లేట్ ఫీతో మీకు 6th May వరకు అవకాశం ఉంది. కానీ వీలైనంత వరకు లేట్ కాకుండా త్వరపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు సంబంధించి ఇంకా 16th May వరకు కనుక తీసుకున్నట్టయితే 5,000 రుసుము చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో హాల్ టికెట్స్ వచ్చేసి 14th May. అదేవిధంగా డేట్ ఆఫ్ TSET ఎగ్జామినేషన్ ఈజ్ 21st May 2020 మరియు 21లో ఇది జరగబోతుంది. ఇక ద రిజల్ట్స్ వచ్చేసి మనకు ఫైనల్గా వచ్చేసి 12th June 2020 రోజు ప్రకటించవచ్చు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇది గమనిస్తారని అనుకుంటున్నాను. ఇక తర్వాత ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి టోటల్గా 200 మార్క్స్కి ఉద్దేశించి ఉంది. అయితే దీంట్లో 3 విభాగాలుగా విభజించారు. మొదటిది అనలిటికల్ స్కిల్స్, దాదాపుగా దీనిపైన మనకు 75 మార్క్స్ సంబంధించి క్వశ్చన్లు అడగబడతాయి. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్, ప్రత్యేకంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. మరి ప్యూర్ మ్యాథ్స్ ఆల్సో 75 మార్క్స్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి 50 మార్కులు. సో టోటల్గా మనకి 200 మార్కులకి ఈ ఐసెట్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ తరహాలో మీకు నిర్వహించబడి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సిన విషయం విద్యార్థులకి ప్రత్యేకంగా ఏంటంటే డిస్క్రిప్టివ్ తరహా ఎగ్జామినేషన్స్ సెమిస్టర్లో కానీ యాన్యువల్ మోడ్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారేమో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్కు బాగా అలవాటు పడి ఉంటారు. కానీ అదేవిధంగా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి, బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడుకొని ఉంటాయి. మరి వీటి యొక్క ప్రిపరేషన్ విధానంలో తేడా ఉంటుంది, అది మనం గమనించాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ కనుక మనం పరిశీలించినట్టయితే దాదాపు అందులో ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని చాప్టర్స్ను వాళ్ళు వదిలేసి కూడా కొన్ని ప్రశ్నలు గెస్ట్ పేపర్ ద్వారా కూడా వాళ్ళు 100% లేదా ఓ గ్రేడ్ అనేది, అవుట్ స్టాండింగ్ గ్రేడ్ అనేది పొందే అవకాశం ఉంది. కానీ ఆబ్జెక్టివ్ టెస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏది కూడా వదలడానికి వీల్లేదు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద at least they should have the minimum knowledge about everything. అందుకే I used to always say that every student must know something about everything in case of objective examinations achieve చేయాలంటే. అదే డిస్క్రిప్టివ్కి వచ్చేసరికి if the student know everything about something they may achieve good grade, but here they must have knowledge or all the syllabus prescribed, whatever prescribed in the entrance అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి మనం మల్టిపుల్ చాయిస్ విధానంలో దాదాపుగా కన్ఫ్యూజన్ చేయడానికి కూడా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పటికీ కూడా కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి అవకాశం సరిగా లేనప్పుడు. అయితే ఏదైనటువంటి విద్యార్థి కొంచెం అవగాహనతో తను ఆడ్ మెన్ అవుట్ విధానంలో కూడా కొంతవరకు మరి ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యేటువంటి కూడా అవకాశం ఉంటుంది. ఇక మీరు ఈ అంశాలన్నింటినీ కనుక దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రిపేర్ అయినట్టయితే విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి సెలవుల్లో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు అప్టిట్యూడ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టుని ఎంచుకొని మరి మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ సో TSKC GDC సిద్దిపేట్. థ్యాంక్ యూ. వచ్చిందా దాని మీద కంటే ఇది మంచిగా రాలే, ఇది ఫీల్ వేరే ఉంటుంది సార్. ఈడ కొంచెం మూమెంట్ ఉంటుంది కదా, బంద్ చేయలే దాన్ని మనం కట్ చేస్తాం.